వరంగల్ ఈస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల వలసలు కారు పార్టీలో కలవరం పుట్టిస్తున్నాయి. 2021 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క డివిజన్లోనూ గెలవలేదు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలిచిన హస్తం పార్టీ ఎమ్మెల్యే కొండా సురేఖ ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీశారు. దీంతో 18 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వరంగల్ ఈస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్లో బీఆర్ఎస్ ఆధిపత్యానికి చెక్ పడిందా? కారు పార్టీ కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరడం గులాబీ కేడర్లో గుబులు పుట్టిస్తోందా? మిగిలిన కార్పొరేటర్ల దారేటు? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? కండువాలు మార్చేస్తున్న కార్పొరేటర్లలో వరంగల్ ఈస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్లో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. బీఆర్ఎస్ కార్పొరేటర్లు కారు దిగి కాంగ్రెస్ లో చేరటం గులాబీ పార్టీకి షాకింగ్ పరిణామం. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందు వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు 20 మంది కార్పొరేటర్ల బలం ఉండేది. కానీ వారంతా ఒక్కొక్కరుగా కండువాలు మార్చేయడంతో ఇప్పుడు వీక్ అయింది. స్థానిక ఎమ్మెల్యే మంత్రి కొండా సురేఖ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇటీవల 3 బీఆర్ఎస్ కార్పొరేటర్లు హస్తం పార్టీ గూటికి చేరటంతో కాంగ్రెస్ బలం 18కి చేరింది. 2 సీట్లు ఉన్న బీజేపీలో ఒకరు అవుట్, మరొకరు ఇన్ కావడంతో కాషాయ పార్టీ నెంబర్లో మార్పు రాలేదు. తొలుత 23వ డివిజన్ నుంచి ఆడపు స్వప్న, 27వ డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ బీజేపీ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత అనిల్ కుమార్ పార్టీ మారడంతో బీజేపీ బలం 1కి పడిపోయింది. అయితే 28వ డివిజన్ నుంచి ఎన్నికైన బీఆర్ఎస్ కార్పొరేటర్ గందె కల్పన ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో కమలం బలం తిరిగి 2కు చేరింది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తిరుగులేని బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఇటీవల 3 కార్పొరేటర్లు కారు దిగి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 32వ డివిజన్ కార్పొరేటర్ పల్లం పద్మ, 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, 37వ డివిజన్ కార్పొరేటర్ భోగి సువర్ణ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కార్పొరేటర్లతో పాటు డివిజన్ నాయకులు కూడా హస్తం పార్టీ గూటికి చేరటంతో రాజకీయాలు రంజుగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందే 20వ డివిజన్ కారు పార్టీ కార్పొరేటర్ గుండేటి నరేందర్ కాంగ్రెస్ లో చేరి క్యాంపెయిన్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొండా సురేఖ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీశారు. అప్పట్లోనే పలువురు కార్పొరేటర్లు హస్తం పార్టీ సభ్యత్వం స్వీకరించారు. వీరితో పాటు 22వ డివిజన్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 27వ డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ ఇప్పటికే 2 పార్టీలు మారారు. బీజేపీ నుంచి గెలిచిన ఈయన గతంలో బీఆర్ఎస్ లో చేరినప్పటికీ ఇటీవల కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. 42వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన గుండు చందన గతంలో గులాబీ పార్టీ గూటికి చేరిన కొద్ది రోజులకే తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ కు కేవలం 4 కార్పొరేటర్లు మాత్రమే మిగిలారు. 36వ డివిజన్ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం మసూద్, 34వ డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, 39వ డివిజన్ కార్పొరేటర్ సిద్ధం రాజబాబు, 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి బీఆర్ఎస్ లో చేరారు. అయితే వీరిలో 2 గతంలోనే పార్టీ మారొచ్చన్న ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ లో తీసుకోవద్దంటూ స్థానిక నేతలు వ్యతిరేకించడంతో చేరిక వాయిదా పడింది. మొత్తంగా వరంగల్ ఈస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని బీఆర్ఎస్ కార్పొరేటర్లలో ఎక్కువ మంది కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో హస్తం పార్టీ బలం పెరిగింది.